చేసిన దేవుడు వాళ్ళందరూ ప్రకటించినాడు. ఆయన సన్నిధి మనం నడిపించినాడు. మన జీవితకాలం అంతయు ప్రభువుని ఆరాధించేవారుగా, ప్రభువుని గణపరిచేవారుగా, ప్రభువుని మహిమపరిచేవారుగా ఉండాలి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువుని ఆరాధించటకు, ప్రభువుని గణపరచటకు, ప్రభువుని మహిమపరచటకు వెనుకని వేసేవారిగా ఉండకూడదు. నాకంట నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన్ను ఆరాధన చేస్తాను. నేను బ్రతికినంత కాలము నేను ఆయన్ను స్తుతిస్తానంట. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు ఎల్లప్పుడు. రండి మనం చదువుతున్న వాక్య భాగం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. గత వారము ధ్యానించిన వాక్యాలు ఎవరైనా చెప్తారా? గత వారం ధ్యానించిన మాటలు ఎవరైనా గుర్తు చేసుకుంటారా? ఎవరి గురించి సండే ఎవరి కోసం? అపవిత్ర ఆత్మ పట్టిన వాడు. 3 రకాల ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. దయ్యము పట్టిన వాడు బ్రతిమలాడుట, ఆ ప్రాంతపు వాసులు బ్రతిమలాడుట, దయ్యము వదిలిన తర్వాత బ్రతిమలాడుట. చెప్పండి, ఎవరు బ్రతిమలాడినారు? దయ్యం పట్టినవాడు. ఎవరు బ్రతిమలాడినారు? దండం పెడతాను, మేము అనుకున్నట్టే చెయ్యి, మమ్మల్లా ఉండనివ్వండి. దేవుని వర్ణిస్తూ వచ్చిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి? దయ్యం కూడా ప్రభువుని స్తుతిస్తుంది. దయ్యం కూడా ఏం చేస్తుంది? ఆయన కోరుకున్నట్టు ఉండదు, తాను అనుకున్నట్టు తానుంటుంది. తెలుసా, కొన్ని దయ్యాలు పడితే యేసు ప్రభు పాటలు పాడతాయి, పలికిలు కొత్త పాటలు పాడతాయి. దయ్యాలు కూడా ఏం పడతాయి? కానీ పాడిన పాటను తాము అన్వయించుకో. బ్రతిమిలాడుట. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నువ్వు స్వస్థత పొందినావు, వెళ్ళి నీ ఇంటి వారికి దేవుడు నీ ఎందుకు కనికరపడి ఏం చేస్తున్నాడో తెలియచి అన్నాడు. దయ్యం వదిలిన తర్వాత వాడు ఏమన్నాడు చెప్పండి? దయ్యం వదిలిన తర్వాత దయ్యం పట్టిన వాడు ఏమన్నాడు? నేను నీతో ఉంటాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. వాడేమనుకున్నాడు? దేవుడితో ఉండాలి అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నీతో నేను ఉన్నా. దేవుడు మనతో ఉండే దేవుడు, ఎక్కడికి వెళ్ళినా మనతో ఉండే దేవుడు. ఆయన మనం కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనొకడు నిద్రపోడు. యెహోవాయే నీ ప్రాణమును కాపాడును. యెహోవా మనల్ని కాపాడడానికి, మనం బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉందట. లోకమంతటా తన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఎవరిని కాపాడడానికి? తన యందు భయభక్తులు కలిగిన వారిని, యథార్థ హృదయం కలిగిన వారిని కాపాడుతాడు. మరి దేవుడు భయభక్తులు కలిగిన వారినైనా, భయభక్తులు లేని వారిని దేవుడు కాపాడడా? భయభక్తులు లేని వారిని కాపాడడా? కాపాడకపోతే వాడు బ్రతకలేడు. వాడిని కాపాడతాడు. ఎందుకో తెలుసా? బ్రతుకు మార్చుకుంటాడు. అవునా కదా? చెప్పండి. దేవుణ్ని ఎరుగని వాడిని కూడా దేవుడే కాపాడతాడు. ఎందుకయ్యా అంటే లోకమంతా ఆయనకే. లోక నివాసులందరూ, భూమిలంతా వాసులందరూ ఆయన ఎదుట సాగిలపడాలి. ఆయనకు వేరుగా మనం బ్రతకలేము, ఆయనకు వేరుగా మనం సజీవంగా ఉండలేము. ఆయన అందరికీ దేవుడు. ఆయన నమ్మిన దేవుడే, ఆయన్ని నమ్మకపోయినా దేవుడే. నమ్మిన వారిని దేవుడు కాపాడతారు. మరి నమ్మని వారిని కొంతమంది అంటారు కదా, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నీకు కష్టాలు ఉన్నాయి, నేను నిండదాగి తిరుగుపోతులాగా ఉంటాను. మరి ఎవరు అంటుంది? నేను మా ఆయనకు ఒక పేరు పెట్టినాను, టీ అన్నది. ఆమె ఏం పేరంట? టీ అంటే తిరిగిపోతూ, టీ అంటే తిరిగిపోతూ అమ్మ బలిపెట్టింది పేరు అనుకున్నా. మళ్ళీ ఆయన ఉపాధ్యాయుడు, చదువురానుడు కాదు ఆయన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడే కానీ టీటీ అనదాన్ని. అమ్మో ఏదో టీచర్ టీచింగ్ చేశాను అనుకున్నా. ఇది టీటీ కాదు.
ఆయన ఉపాధ్యాయుడే, కానీ మమ్మల్ని మా పిల్లలను పట్టించుకునే బోధ ఆయన పడలేదు అయ్యగారు అని ఆమె వచ్చింది. ఉపాధ్యాయుడు అంటే, గురువు అంటే ఎదుటివాని అజ్ఞానము తొలగించువాడు, చీకటిని తొలగించబడినట్లు బోధించువాడు గురువు. గురువు కాదు గురువు. సరే, ఎక్కడ అయిపోయినాము? సరే, దేవుడు అందరినీ కాపాడతాడు. దేవుడు నమ్ముకున్నావు, శ్రమలు ఉన్నాయి. దేవుని నమ్మలేదు నేను, టీటీ అన్నాడట. నాకేమి లేవు, నేను నిండా తిరుగుతున్నాను. నీ దేవుని శాత అయితే నన్ను ఏమైనా చేసుకో, ప్రార్థన చేసుకో అన్నాడట. వారికి ఏ కాలం వచ్చింది? వర్షాకాలమా, శీతాకాలమా, ఏ కాలం? వేసవి కాలమా? కాదు, ఇంకొక కాలం వచ్చింది. ఏ కాలం? వచ్చినే దేవునికి ప్రతికూలంగా మాట్లాడుతున్నాడు. ఏ కాలం అది? ఆ కాలం వచ్చే ఎవరిని లెక్క చేయడు వాడు. దేవుడు లెక్క ఉండదు, దేవుని మంత్రం లెక్క ఉండదు, దైవ సేవకులు లెక్క ఉండదు. వాడు అలా ప్రవర్తిస్తున్నట్టు అర్థం ఏంటయ్యా అంటే, వీడు ఒక కాలంలో ఉన్నాడు. ఏ కాలము? ఆ కాలం. ఆయన దీనికి ఏ కాలం వచ్చింది? ఆయన నీ శాస్త్ర అయితే దేవుడికి ప్రార్థన చేయమంటాడు. నా భర్త కోసం నేను ఎవరు ప్రార్థన చేయాలండి? తెలుసు, తనకు నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసు. తన ఇంటికి రాకుండా ఉన్నాడట. కొన్ని దినాలు గడిచిందట. ఒక దినాన వాళ్ళ చెల్లెలి కూతురుకు కడుపునొప్పి వచ్చిందట. ఒకడు వాళ్ళ అమ్మ చెప్పిందట, నాయన మీ మీ భార్య నీ కోసం ప్రార్థన చేయకుండా నా కూతురు కోసం చేసింది ప్రార్థన. ఏమని చేసినట్టుంది, ఈమె కడుపు నొప్పింది, దండం పెడతా పరిగెత్తుకుని మీ ఆవిడ దగ్గర. కానీ అత్త భర్తను పంపించిందట. అన్నది నా ప్రార్థనకి ఎంత బాగుంది పాస్టర్ గారు, నేను ప్రార్థన చేయలేదు. వాళ్ళకి అర్థమైంది, మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు, కష్టపెడుతూ ఉన్నారు. మేము పండగ దినాల్లో కూడా దుఃఖంలో ఉన్నాము. ఆ దేవుడు మమ్మల్ని చూచినాడు, వారి జీవితంలో శ్రమను అనుమతించినాడు. శ్రమ కలగగానే ఆ వ్యక్తి మాతో వచ్చి కొన్ని దినాలు గడిపినాడు అని తల్లి ఏడ్చింది. నిర్గమాకాండంలో రాయబడిన మాటలు, ఇశ్రాయేలు ప్రజలు వ్యక్తి పనిని బట్టి, వారు పెట్టిన మొరను బట్టి దేవుడు వారిని చూచినాడట. దేవుడు వారిని చూచి లక్ష్యం ఉంచినాడట. ఆ దేవుడు దిగి వచ్చినాడట. ఆ దేవుడు ఎక్కడ దిగి వచ్చిండు? తన నామమున చేతులెత్తి ప్రార్థించగలిగితే ఆ దేవుడు పరిగెత్తుకుని వస్తాడు. బసవపురి వారం వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చిన దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినాడు. దేవుడు సొదొమ దగ్గరికి వచ్చినాడు. దేవుడు ఎక్కడికి వచ్చినాడు? అబ్రహాము దగ్గరికి వచ్చినాడు. దేవుడు ఎక్కడికి వచ్చినాడు? సొదొమ దగ్గరికి వచ్చినాడు. అబ్రహాము దగ్గరికి వచ్చిన దేవుడు అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యమును పుచ్చుకొని వారి అక్కర తీర్చినాడు. సొదొమ దగ్గరికి వెళ్ళిన దేవుడు సొదొమ గొమొర్రా ప్రజలు చేసిన పాపాన్ని చూసి ఆ పట్టణంపై అగ్ని గంధకాలు కురిపించినాడు. దేవుడు ఎక్కడికి వస్తాడు? చెప్పండి. దేవుడు ఎక్కడికి వచ్చినాడు? చెప్పిన మాటలే చెప్పండి. దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినాడు. అబ్రహాం పరిగెత్తుకుని వెళ్ళినాడు. ఆయనకు ఆహారం పెట్టినాడు, ఆతిథ్యం ఇచ్చినాడు. ఆ తర్వాత ఆ దేవుడు లేక దేవదూతుల మనుషులు అన్నమాట, మీ దగ్గరికి నీ గర్భవాసం కుమారుడు వస్తాడు. అబ్రహాం ఇంటి వాళ్ళు బయలు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అబ్రహాముతో అన్నారు, అబ్రహామునకు నేను ఏదైనా దాసదనా అంటూ అబ్రహామునకు తెలియజేసినాడు. ఏంటి ఆ మాటలు? అబ్రహాము, సొదొమ గొమొర్రా యొక్క పాపము ఘోరమైనది. నా యొద్దకు వచ్చిన ఆ మొర లేక నా యొద్దకు వచ్చిన ఆ యొక్క పరిస్థితి పరిపూర్ణమైందో కాలేదో చూడడానికి నేను వెళ్తున్నా. దేవుడు ఎందుకు వెళ్తున్నాడట? వారి పాపం పరిపూర్ణమైందో కాలేదో చూడడానికి వెళ్తున్నాడట. అబ్రహాము ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా, 50 మంది ఉంటే పట్టణాన్ని కాపాడవా? ప్రభువా, ఒకవేళ 50 మందిలో 5 మంది ఉంటే 5 మంది తగ్గితే ఆ పట్టణాన్ని కాపాడవా? 45 మంది ఉంటే, ఒకవేళ 40 మంది ఉంటే, ఇంకా 30 మంది ఉంటే, 20 మంది ఉంటే పట్టణాన్ని కాపాడవా అంటూ అబ్రహాం చేసిన ప్రార్థన. అబ్రహాం చేసిన ప్రార్థన ఏంటంటే, ఇదిగో దూరినైనా నేను తెగించి మాట్లాడుతున్నా. ఏంటట? దూరి. చూడమాట ఆదికాండం చదువుతారా ఎవరైనా? ఆదికాండం
ధూళియు బూడిద. ఏమంటున్నాడు? ధూళియు బూడిద. అబ్రహాము తను ధూళితో బూడిదతో తగ్గించుకుంటున్నాడు. దేంతో తగ్గించుకున్నాడు? కొన్ని సందర్భాల్లో మన బంధువుల ఇంటికి వెళ్ళాం అనుకో, నీ పక్కన ఉన్నాడు ముందు పిలిచి తర్వాత నేను పిలిచినాననుకో, ఏమీ లేదు దాన్ని ముందు పిలిచి అన్ని ఉన్న వెనక్కి పిలిచావు, నేను రాను అంటావు. ఆమెకి ఏమన్నా ఉందా? అసలు మంచం ఉందా, ఇల్లు ఉందా? లేదు. ఆమెను ముందు పిలిచి ఆమెకు ఆడంబరం చేసినావు, నన్ను పట్టించుకోలేదు, నీ ఎలాంటి దాని ఇంటికి వచ్చే అమ్మ నేను అట్లా అనగలేదు, ఆమె ముందు వచ్చిందంటది ఆవిడే. అబ్రహాము తగ్గించుకున్నాడట. మనం తగ్గించుకుంటామా? అది తప్ప అన్నీ మనకు కనపడతాయి. ప్రతి విషయాలు మనమే కనపడాలి, మాటల్లో కనపడాలి, అక్కడ ఇక్కడ అన్నిటిలో కనపడాలి. విశేషం అంటే అయ్యాలి, దానివల్ల ఘనత మనకే రావాలి, దేవుడికి కాదు. భలే అని అనకపోతే ఆవిడ పాట పాడిందంట, భలే పాట పాడిన అరుణతకే మందిరానికి రాలేదంట. ఎంత మంచి సింగరో ఈమె. నేను ఎవరో తెలుసా? ఘంటసాల సుశీల్ అంటాను. ఈమె ఘంటసాల సుశీల్ అవసరమా దేవునికి? దేవునికి ఎవరు? పశ్చాత్తాపముతో ప్రభువుగా గుర్తించి ఆరాధించేవారు దేవునికి కావాలి. ఎవరు కావాలి దేవునికి? సప్తస్వరాలతో సరిగమ పాడేవారు కాదు. అంటే వద్దని చెప్పడం లేదు. దేవునికి సరిగమ కంటే నీ అంతరంగంలో ఉన్న అంతరంగ విధానం ప్రభువుకు అవసరం. దేవుని అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ గానాన్ని కాదు. మళ్ళీ ఎవరు అంటున్నారు, అమ్మాయి కాకిలాగుంది కానీ గాత్రం కోకిలలాగుంది అని. గాత్రం ఎలాగుందట? కోకిలలాగుంది. మనిషి ఎలాగుందట? కాకిలాగుందట. కాకిలాగా ఉన్నా నీ అంతరంగంలో ప్రభువు స్థానం ఇస్తే నేను కోకిల అంటాడు దేవుడు, కాకి అనడు. దేవుడు నీ గాత్రాన్ని చూడడు, నీ అంతరంగంలో ఉన్న ఆ హృదయ పరిస్థితిని దేవుడు చూస్తాడు. దేవుడు చూచేది, మనుషులు చూచేది బాహ్య రూపాన్ని చూస్తారు, దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. అబ్రహాము తాను తగ్గించుకున్నాడు. ఎందుకోసం తెలుసా? లోతు బ్రతికించబడ్డానికి. ఎవరు బ్రతికించబడ్డానికి? లోతు కాపాడబడ్డానికి. అబ్రహాము యొక్క ప్రార్థన లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా నుండి బయటకు రప్పించగలిగింది. కానీ వారిలో లేని ప్రార్థనా జీవితము వెలపలికి రాగలిగినారు. కానీ ఒక ఆవిడ పుస్తకం అయిపోతే పిల్లలేమో శాపగ్రస్తమైన సంతానాన్ని కన్నారు. ఎవరెవరు ప్రార్థన చేయాలి? ఎవరెవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, మనం కూడా ప్రార్థన చేయాలి. పాస్టర్ గారంటే ప్రార్థన చేయాలి. ఒక ఆవిడ వచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారండి కష్టాల్లో శ్రమంలో ఉన్నామండి, మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేయండి అని చెప్పిందంట. ఎవరు ఉపవాసం ఉండాలి? ఎవరి కోసము? ఈమె దేవుడు, ఈమె ఆయనకు, ఆమె దేవుడు అన్నమాట. ఆమె ఉపవాసం కాదు, ఆమె ఉపవాసం అంటే ఆమె బాధలు ఆయన కూడా పాలు పంచుకుంటాడు. దైవజనుడు నీ బాధలు పంచుకుంటే నీతో కలిసి ప్రార్థిస్తాడు. పాస్టర్ గారికి తప్ప అన్ని చోట్ల పరిగెత్తి అన్నీ చెప్తాము. ఆ తర్వాత పాస్టర్ గారండి మీకు తెలుసా అండి ఏమన్నమ్మా అంటే, చాలా కష్టాల్లో ఉన్నాం, అనేకులను ఆశ్రయించిన శ్రమలో ఉన్నామండి. అలాగా అబ్రహాము ప్రార్థించిన సొదొమ గొమొర్రా పట్టణం కోసం. ఈ 2 దినాల్లో మనం కూడా మనం తగ్గించుకుందాం. ఎదుటి వారి క్షేమం కొరకు. ఎవరి కొరకు? ఎదుటి వారు బ్రతికించబడ్డానికి. ఎదుటి వారు బ్రతికించబడ్డానికి. రండి మూలవాక్యానికి వెళ్దాం. చదువుతున్నామా? చూడాలి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. చూడండి. మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతోనూ రోదనము చేసి రాజు గుమ్మము ఇంటికి వచ్చెను. చదువుతున్నామా? 3వ వచనం. అందరం చదువుతాం. 3వ వచనం. రాజు యొక్క అతని శాసన సంతాపంలో వచ్చిన అక్కడ యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైంది. అనేకులు గోనెను
బూడిదను వేసుకొని పడి ఉంది. అనేకులు చెప్పండి, అనేకులు గోనెను కట్టుకొని బూడిద పూసుకొని పడుకున్నారట. ఎందుకు? ఏమైంది? ఎందుకు గోనె పట్ట కట్టుకున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో భక్తులు గోనె పట్ట కట్టుకున్నా. యాకోబు తన కుమారుడు సంపబడ్డాడు అన్న మాట విని యాకోబు గోనె పట్ట కట్టుకొని ఏడుస్తూ వచ్చినాడు. ఎందుకు? కనాను వేగుచుండడానికి వెళ్ళిన ఆ 10 మంది తామిచ్చిన చెడ్డ సమాచారాన్ని బట్టి యెహోషువ కార్యములు వారు గోనె పట్ట కట్టుకొని వారు విలపిస్తూ వచ్చినారు. హిజ్కియా శత్రువు పలికిన ప్రగల్భాలతో కూడిన మాటలు విన్నప్పుడు హిజ్కియా గోనె పట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినాడు. తామారు తన అమ్మ చేత చెక్కబడ్డదై గోనె పట్ట కట్టుకొని తన బట్టలు చింపుకొని విలపించి ప్రలాపించినది. యెహోషువ పెద్దలను దేవుని సన్నిధిలో వారు తమ గోనె పట్టలు కట్టుకొని తమ బట్టలు చింపుకొని ఇశ్రాయేలు ప్రజలు హాయిత నిలవలేక సంహరించబడినప్పుడు, ఓటమి జరిగినప్పుడు బట్టలు చింపుకొని గోనె పట్టలు కట్టుకొని ప్రార్థిస్తూ వచ్చినారు. మనం గోనె పట్ట కట్టలేదు అంటే అర్థం ఏంటయ్యా అంటే మాకు కష్టాలు లేవు. మనం బూడిదలో కూర్చోలేదు అంటే అర్థం ఏంటయ్యా అంటే మాకు శ్రమలు లేవు. అంతే కదా? ఆరోగ్యంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు అంటే నువ్వు కట్టుకున్న బట్టలు ధరించిన విధానం, తల అంటుకున్నావు అంటే అంతరంగంలో ఆనందం ఉన్నట్టు. మంచి బట్టలు కట్టుకున్నావు అంటే పరిస్థితులు మేలుకరంగా ఉన్నట్లు. దినాన కీర్తన ధ్యానిస్తూ వచ్చిన శుక్రవార దినాన ఏంటి అందులో సారాంశం అంటే, దేవుడు నా బాధను దృష్టించినాడు, దేవుడు నా ప్రాణ బాధను కనిపెట్టినాడు, ఆయన కృపను బట్టి నేను ఆనంద కీర్తన పాడుతున్నాను. దేవుడు ఏం చూసినాడట? దేవుడు ఏం చూసినాడు? తన యొక్క మొదట తన బాధ, రెండవది ప్రాణ బాధ. ప్రాణ బాధ ఏంటి? బాధ ఏంటి? ఒకటి అది బాధ, ఇది బాధ కదా. బాధ పక్కన వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రాణానికి ఉన్న బాధ నువ్వు చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదు. నీ ప్రాణానికి బాధ కలిగినప్పుడు ఒంటరిగా ఉంటావు, కేకలు పెట్టి వేడుస్తావు. ఒంటరిగా ఉంటావు, ఒక్కదానివే మదన పడిపోతా. నీ ప్రాణానికి బాధ కలిగినప్పుడు అందరిలో ఎడవు, ఎక్కడ ఏడుస్తావు? ఒంటరిగా. అది కనిపెడితే తప్ప అర్థం కాదు. యూదులందరూ గోనె పట్ట కట్టుకున్నా, యూదులందరూ ఊళ్ళకు వస్తున్నా, యూదులందరికీ ప్రతినిధిగా మొదకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని రాజుగారి దర్బార్కి వచ్చినాడట. గోనె కట్టుకున్నవాడు రాజుగారి యొక్క అంతఃపురంలో ప్రవేశించకూడదని ఆజ్ఞ ఉందట. ఎందుకు మొదకై గోనె పట్ట కట్టుకున్నాడు? ఎందుకు మొదకై తన బట్టలు చింపుకున్నాడు? ఎందుకు మొదకై రాజుగారి అంతఃపురంలో ఉన్నాడు? తన బట్టలు చింపుకొని చెప్పండి. ఆయన మధ్య వచ్చిన మొదకై జరిగినదంతయు తెలియగానే మొదకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని చింపుకొని వేసుకొని పోసుకొని శోకముతో రోదనము చేశాను. ఏం చేసినాడట? చింపుకున్నాడు. ఏం చేసినాడు? చింపుకున్నాడు అంటే అర్థం ఏంటండి? కోపంలో పరాకాష్ట. కొంతమంది కోపం ఎక్కువైతే బట్టలు చింపుకుంటారు. స్త్రీలకు కోపం ఎక్కువైతే బట్టలు పడలేదు. కోపం వస్తే ఏం చేస్తారు? పక్కన వాళ్ళు బట్టలు చింపుతారు. ఇప్పుడు మొదకై తన బట్టలు చింపుకున్నాడు. ఎందుకు? ఏమొచ్చి బాధ. బట్టలు చింపుకున్నావు అంటే బట్టలు ఎందుకు కట్టుకోవాలి? శరీరానికి భద్రత. బట్టలు ఎందుకు కట్టుకోవాలి? శరీరాన్ని కాపాడుకోవడం కోసం, అంతేనా కదా? శరీరం అంతా కాపాడుతా 20,000 చీర కట్టుకుంటే ఉపయోగం ఏంది? నువ్వు కట్టుకున్న బట్టలు నీ ఒళ్ళును కాపాడాలి. నీ శరీరాన్ని కాపాడని బట్టలు కావు. బట్టలు మనల్ని కాపాడాలి, భద్రపరచాలి. ఇప్పుడు మొదకై బట్టలు చింపుకున్నాడు అంటే నాకు భద్రత లేదు, ఏమి లేదు. ఇవి కట్టుకున్నంత మాత్రం నాకు
భద్రత ఉంటుందా? నాకు భద్రత లేదు, నాకు కాపుదల లేదు. ముస్లింలు అయితే మఖం కూడా కనపడకుండా కట్టుకుంటారు, మీకు తెలుసా? మనమైతే ఇంతవరకు సొక్కాలు వేసుకుంటాం, అవునా కదా? కాళ్ళు చేతులే కనపడతాయి. ముస్లింలు అయితే స్త్రీలు ముఖం కూడా తెలుసా ఎందుకు? నా సౌందర్యమును నా భర్త తప్ప మరొకరు చూడకూడదు అన్నది ఒక అర్థం. నా సౌందర్యమును ఒక అర్థం. రండి వాక్యం దగ్గరికి వెళ్దాం. మొర్దెకై తన యొక్క బట్టలు చింపుకొని, మొర్దెకై గోనె పట్ట కట్టుకొని. ఎవరైనా గోనె పట్ట కట్టుకుంటారా? పూర్వదినాల్లో చొక్కా కానీ చీర కానీ కాస్త చినిగితే దాన్ని కట్టుకోరు, చినిగింది అంటారు ఇంత చినుగు పడితే. కానీ ఈ దినాల్లో చూడండి, ఇంత పెద్ద రంధ్రం ఉన్న పిల్లలు కట్టుకొని తిరుగుతున్నారు, ఫ్యాషన్. వాళ్ళంతా రంధ్రాలు ఉంటే అది స్పెషల్ ఫ్యాషన్ అయిపోయింది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంత రంధ్రం పడితే అది చినిగింది, నేను కట్టుకోను, దాన్ని కుట్టితే కానీ కదా, ఒకవేళ కుట్టిన కానీ నేను పాతది కట్టుకోను అనే స్వభావము. ఇప్పుడు ఎన్ని రంధ్రాలు పడితే ఎట్టుంటుంది అంటే, కొంతమంది కట్టుకున్న బట్టలు వాడిని కుక్క పట్టుకొని ఈడ్చుకుని పోతే గోక్కొని పోతుంది, గోక్కనే వాని పాయింట్ అంతా చూసారా మీరు? చాలా మంచివారు అట్లా చూడాలండి. వాని పాయింట్ అంతా ఎవరో పట్టుకొని ఈడిచ్చిపోయింది. ఎంత 10,000 అండి, ఫ్యాషన్. రొనాల్డో ఏనాడు ఫ్యాషన్. అన్ని రంధ్రాలు పడి లోపల దారాలు కనపడితే మనకి ఇష్టం అంటుంది. కొత్తదే, నేను పాత్రలకు కాదు, కొత్తదే. చుట్టూరంతా కొత్తగా ఉంది, ఆన్నే మాత్రం మొత్తం పట్టుకొని. మొర్దెకై తన బట్టలు చింపుకున్నాడు, మొర్దెకై గోనె పట్ట కట్టుకున్నాడు. ఒకవేళ అనుకోవడం లేక మనం పాత చీర కట్టుకుని మందిరానికి వచ్చినామనుకో, రాలేదంటారని మన లోపల ఎంత బాధ ఉంటుందో. పక్క ఏం కట్టుకున్నది వేరేలే అనుకుంటాం ఒక్కోసారి. ఒకవేళ నీకంటే ఆమె 25 కట్టుకున్నాను అనుకో, రాకుండా బాగుండు. లోపల ఎంత బాధపడిపోతావో. సత్యమా నీ పక్కనున్న పట్టు చీర కట్టుకొని నువ్వు సర్వసాధారణ చీర కట్టుకుంటే నీ అంతరంగంలో ఉన్న ఆత్మ ఎంత ఘోషపడిపోతుందో. అసలు వెళ్ళకుండా బాగుండు అని అంత కట్టుకుంటున్నా. లేదు ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ ఆయన మీద ఒక యుద్ధాన్ని ప్రకటిస్తుంది. సర్వసాధారణమైన చీర కట్టుకున్న నువ్వు పట్టు చీరను చూసి తట్టుకోలేక అంతరంగంలో ఎంత బాధపడిపోతావు. మొర్దెకై ఏం కట్టుకున్నాడట? గోనె కూడా వస్త్రమేనా? గోనె వస్త్రం కాదే. గోనె సంచుల్లో ధాన్యాలు నిల్వ చేస్తారు, అవునా కదా? గోనె సంచుల్లో ఒకవేళ పల్లెటూరులో అయితే కాళ్ళు దుడుచుకుంటారు కింద వేసుకొని. గోనెను కట్టుకుంటారా? గోనె కట్టుకున్నావు అంటే అర్థం ఏంటయ్యా అంటే, మేము దుఃఖంలో ఉన్నాం, అవమానములో ఉన్నాం, మాకు సహాయకుడు లేడు, మమ్మల్ని కాపాడేవాడు లేడు. గోనె పట్ట కట్టుకున్నావంటే మమ్మల్ని కాపాడేవారు లేరు. రండి, మొర్దెకై గోనె పట్ట కట్టుకోవడానికి కారణము చదువుకుందామా? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువునాయన. అందరం చదువుతామా? 13వ వచనం అందరం చదువుతాం. ఆగారు 12 వేల 12 యవనుడేని, విగ్రహనేని, శిశువులనేని, స్త్రీలనేని వీరందరినీ ఒక్కరినొకటి వృత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్మును పరలోకించుకున్నాను. తాకీదు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. రాజ్య సంస్థానములన్నిటికీ తాకీదు పంపబడిందంట. రాయబడిన తాకీదులో ఉన్న సారాంశం ఏంటో తెలుసా? యూదుల స్త్రీలను, పిల్లలను, యవనులను చంపి వారి సంపాదన దోచుకోవాలి. ఏం చేయాలట? ఏం చేయాలి? చంపాలి, దోచుకోవాలి. ఎందుకు చంపాలి? వారు చేసిన కీడేంటి? వారు చేసిన నష్టమేంటి? వారు చేసింది ఏంటో తెలుసా? రండి మనం చదువుకుందామా? ఎస్తేరు గ్రంథం
ఎస్ఐ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదులను గనుక ఆ పని చేయజాలనని వారితో అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానాలన్నింటిలో ఉంటూ జనులలో ఒక జాతి వారు చెలైనారు. వారి వీధులు సకల జనులకు వేరుగా ఉన్నది. వారు రాజు యొక్క ఆజ్ఞలు లేకున్న వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చిత రాజుకు ప్రయోజనకరము కాదు. రాజుకు సమ్మతి అయిన ఎడల వారి హక్కులు చేయబడినట్లు హామానును రాజు కనపరిచిన. ఈ హామానుకు రాజ దర్బారులో అంతఃపురంలో ఉన్న వారంతా మోకరించి నమస్కరించినారంట. మొర్దెకై మోకరించి నమస్కారం చేయలేదు. మీకు తెలుసా, ముస్లింలు ఎవరికి కూడా ఇలా దండం పెట్టరు. చూసిరాదు ఎలా పెట్టరు. ఎందుకో తెలుసా, దేవునికి తప్ప మేము ఎవరికి పెట్టము అని అన్నారు. ఇలా ఎవరికి పెట్టాలి? దేవునికే. యూదులు కూడా దేవుని ఎదుట తప్ప సాగిలపడుట మొక్కుట మనుషుల ఎదుట వారు మొక్కరు. మొక్కితే వారు దేవుడు అయినట్టు. నేను యూదులను మనుషులతో మొక్కను, నేను వండి నమస్కరించను అన్నాడు మొర్దెకై. ఆ మాట వినగానే హామానుకు అంతరంగంలో ఆలోచనలు మారిపోయినాయి. ఏం ఆలోచనలు వచ్చినాయి అంటే, వీరి జాతిని బ్రతకనిచ్చుట నాకు ఆనందమును కలిగించదు. కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళినాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి తను మాట్లాడిన మాట్లాడితే తెలుసా, ఒక జనాభా మంది వారి విధులు వేరే, వారి ఆజ్ఞలు గైపోయిన వారు కాదు. వారు ఉండుట మన రాజ్యానికి ప్రయోజనకరము కాదు. ఎట వారు ఉండుట మన రాజ్యానికి ప్రయోజనకరము కాదు. అని చదువుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనం చూడండి. బిగ్తాను కెరేశ్వరు రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిసినట్టు అందులో రాయబడి. చూడండి 3వ వచనం. మొర్దెకై రాజును చంపాలని ఆలోచించిన ఆ సమాచారాన్ని రాజుగారికి తెలియజేసి రాజుగారిని బ్రతికించిన వాడు మొర్దెకై. మొర్దెకై ఎవరు? ద్వారపాలకుల చేత చంపబట్టకు సిద్ధముగా ఉన్న ఒక రాజును బ్రతికించిన వాడు. ఈ హామాను ఏమంటాడు? ఈ మొర్దెకై ఉండుట రాజ్యానికి ప్రయోజనకరము కాదు. ఈ దుష్టుడైన హామాను, ఇశ్రాయేలుకు విరోధైన హామాను, వారి పని ఏంటంటే తనకు అనుకూలంగా ఉండకపోతే వారిని హతమార్చేవాడు, వారిని చంపేవాడు. శత్రువు చేసే పని అదే. నువ్వు లోకస్తులతో కలిసి బ్రతుకుతూ ఉన్నావో వాడు నీతో కలిసి ఉంటాడు. ఒకవేళ లోకముల నుంచి నువ్వు ప్రత్యేకంగా ఉన్నావో వాడు నీకు శత్రువు అవుతాడు. ఒక సహోదరుడు నాతో మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారండి, ఆ ప్రాంతంలో బాంబులు వేసి ఒక వ్యక్తిని చంపినారు, మీకు తెలుసా అన్నాడు. తెలుసండి అన్నాడు. ఆ వ్యక్తిని నేనే అన్నాడు. ఆ మనిషి ఆ వ్యక్తిని నేనే అంటే అన్నా. పాస్టర్ గారు ఇప్పుడు మాత్రం చంపేవాడిని కాదు, ఎదుటి వాళ్ళు బ్రతికించబడ్డానికి ప్రభు నమ్ముకున్నాను అన్నాడు. సరే చెప్పండి బ్రదర్, ఏంటి విశేషం అన్నా. ఒక విషయం చెప్తాను విను అన్నాడు. ఏంటి విషయం అంటే, ఈ వ్యక్తి హంతకుడని
వాళ్ళ వీధిలో ఊళ్ళో అందరూ తెలుసు ఈ వ్యక్తి ఎలాంటి వాడిని, హంతకుడని. ఆయన రోడ్డు వెంట వెళ్తుంటే వాళ్ళ వీధిలో ఉన్న ఒక ఆవిడ ఈయన చూచి పరిగెత్తుకొని వెళ్ళి బాత్రూంలో దాక్కుంటుందట. ఈయన ద్వారం వీధిలో వెళ్తుంటే ఆయన చూచి పరిగెత్తుకొని దాక్కుంటుందట. ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాడయ్యా అంటే తాను చేసిన దుర్మార్గ క్రియలను బట్టి ప్రభుత్వం వారు తనను ఎన్కౌంటర్ చేయమన్నారు. ఎన్కౌంటర్ చేయడానికి వెళ్ళిన ఆ పోలీస్ ఆఫీసర్ అన్నాడు, అరే ప్రభుత్వం వారు నిన్ను చంపమన్నారు, నేను చంపడానికే తీసుకుని వచ్చినాను, పరిగెత్తు చంపుతాను అన్నాడట. ఆయన అన్నాడు, సార్ చంపేలేదో పరిగెత్తు నిలబడతా చంపు అన్నాడట. ఎట్లా చంపేదా, ఎందుకు పరిగెత్తడం, నిలబడతాను చంపు అన్నాడట. అరే నేను చూస్తుంటే చంపాలనిపిస్తుంది లేదా, నీకు ఒక భార్య ఉంది, పిల్లలు ఉంది, మనుషులు బ్రతుకుతానంటే నేను చంపకుండా ఏదో ఒక విధానంలో నేను బ్రతికిస్తానన్నాడట. ఆయన అన్నాడు, సార్ నిజంగా మీరు నన్ను చంపకపోతే ఇక నుంచి నేను దుర్మార్గ క్రియలు నేను చేయను అన్నాడట. ఆ తర్వాత ఆ వ్యక్తి దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ వీధిలో వెళ్తుంటే బాత్రూంలో దాక్కున్న ఆవిడ బయటకు వచ్చి ఎదుగుతుందంటే ఈయనను చూసి పారిపోయి బాత్రూంలో దాక్కున్నదే ఒక ఆవిడ, ఒక స్త్రీ. ఈయన ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నాడో ఇప్పుడు ఆమె రోడ్డు మీదకి వచ్చి కుక్క మీద పెట్టి పిల్లోల మీద పెట్టి పాట పాడుతుందట. ఏం పాట? ఆ పాటే. పాస్టర్ గారు ఒక్కొక్కరు నన్ను చూసి పారిపోయి దాక్కుని ఈవిడ మీద సులుకైపోయినా ఆమె బాగా పాట నాకు అర్థమైపోతుంది, నేనేం చేయాలి పాస్టర్ గారు అన్నా. నాయన ప్రభువు నమ్ముకున్నావు కనుక ఆమె పాట పాడుతుంది, ఏదో ఒక దినాన ఆమె పాట మారుతుంది, నీ పాదాల దగ్గర పడుతుంది అని చెప్పిన తర్వాత ప్రభువు నమ్ముకోగలిగింది. అందులో నీతి ఏంటయ్యా అంటే లోకంతో మనం కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసే ప్రతి దానికి మనం సై అంటే ఆ వ్యక్తి మనకు శిష్యుడుగా ఉంటాడు. మనకు భజన బృందం ఉంటుంది. ఏ బృందం ఉంటుంది? అయ్యగారికి ఒకవేళ ఆ వ్యక్తి చేసేది సరికాదంటే ఈయన నన్ను కట్టుకొని అయ్యగారి కోసం ఏకంగా ఒక శ్లోకం పాడతాడు. అయ్యగారి గురించి నీకు తెలుసా? ఎక్కడైనా పాడుతుంటాడు ఈ పాట. ఈయన కోసం ఆయన కోసం పాడు ఈ పాట. ఎంత బుద్ధిహీనత! ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏమి మాట్లాడుతున్నావు? హామాను ఏమి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరు? మర్దకై రాజును కాపాడినవాడు. అతడు ఉండుట ప్రయోజనకరం కాదా? రాజుగారి ధర్మంలో రాజు చేత హెచ్చరించమని నీవే రాజుగారి ప్రాణాన్ని కాపాడడానికి ఆలోచన స్థితిలో ఉన్నావే. ఇది నా చాలా సంఘాల సమస్యలు అలాంటివే. ప్రజలు చేసేది దైవజనులు మందలించి గర్తిస్తే వాళ్ళు చెప్పే మాట ఏంటయ్యా అంటే మా కంటే పాస్టర్ గారి కంటే ఆ పాస్టర్ మేమే, నేను మంచివాడిని, మా ఆవిడ మంచిది, మా పిల్లలు మంచివాళ్ళు కాబట్టి మేము సహవాసాలు చేస్తున్నాము, ఆయన మంచివాడు కాదు కాబట్టి మేము పిలవలేదు. ఎంత బుద్ధిహీనత, ఎంత విధేయత, ఎంత అజ్ఞానం! దైవజనుడు నీ క్షేమాన్ని కోరేవాడు కాడా? నీ కొరకు ప్రార్థించేవాడు కాడా? నీ బాధలో నీ గురించి ప్రభు పాసంలో వేడుకునేవాడు కాడా? హామాను చంపాలి. హామాను చేసిన నేరం ఏంటి? హామాను రాజుకు ప్రతికూలంగా ఆలోచన చేసినాడా? రాజకీయ నాయకులతో సహవాసం ఉన్న ఒక సంఘ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందట. పాస్టర్ గారితో అన్నారు, పాస్టర్ గారు నేను చెప్పినట్టు చేయండి అన్నాడు. ఇది జరిగిన సంఘటన. నేను చెప్పినట్టు చేయండి అంటే పాస్టర్ గారు అన్నారు, నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను లేనండి అన్నాడట. ఏమన్నాడు? నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను లేనండి అన్నాడట. ఆయన అన్నాడట, నేను దగ్గర ఎక్కడి నుంచి గినా అన్నాడట. నేను ఇక్కడి నుంచి గినా అన్నాడట. ఈయన అన్నాడట. ప్రార్థన చేసిన ఇది జరిగిన సంఘటన. ప్రగల్భాలు పలికి దూషించి దేవుని సరించి దూరం అయిపోయినా పట్టుమని 3 మాసాలు దాకా మునిపే గుండె ఆగి తెచ్చినట్టు మనిషి.
సచ్చిన మనుషులు మందిరంలో ఉన్న వారంత భయభక్తులు కలిగి దైవజనుడు మాట విని తమ జీవితాలు ప్రవర్తన సరి చేసుకున్నారట. ఆ పాస్టర్ గారు నాతో అన్నాడు, పాస్టర్ గారు అండి నేను ఎన్ని కష్టాలు అనుభవించినానయ్యా అంటే, వారికి అనుకూలంగా ఉండడానికే ప్రతికూలంగా మాట్లాడుతూ వచ్చినారు. అయినా ప్రభు పాదాలు పట్టుకున్నా, ప్రభు నమ్మదగిన వాడు, ప్రజలంతా దేవుని వాక్యం ఉన్నట్లు దేవుడు వారి అంతరంగాన్ని హృదయాన్ని సరి చేసినారు. ఇప్పుడు హామాను ఏం చేసినాడయ్యా అంటే, హామాను తన బట్టలు చింపుకున్నాడు. హామాను గోనె బట్ట కట్టుకున్నాడు. హామాను ప్రార్థిస్తున్నాడు. హామాను బట్టలు చింపుకున్నాడా ఏమో, ఆమానా బట్టలు చింపుకోలేదు. ఆమాను అంటే అంటున్నారే, అంటే మీరు ఇక్కడే ఉండి బయట వింటున్నారా? నాకు అర్థమైంది. బట్టలు చింపుకునేది ఎవరో ఒక్కరులే. మొత్తకై తన బట్టలు చింపుకున్నాడు, మొత్తకై గోడ పట్ట కట్టుకున్నాడు, మొత్తకై ఏడుస్తూ ఉన్నాడు. ప్రజలంతా ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటి? మేమును మా ప్రజలను మరణము కింద ఉన్నాము, మేము శత్రువులకు అమ్మబడిన వారము. ఎవరట వీరు? ఎరుగుదు వాని పిల్లలు ఎవరి ఆధీనంలో ఉన్నారు? ఎరుగుదు వాణిని ఎవరు ఏలుతున్నారు? దేవుడు ఏలుతున్నాడా? శత్రువు ఏలుతున్నాడా? నిన్ను దేవుడు ఏలితే దేవుడి సన్నిధికి పరిగెత్తుకుని వస్తా. దేవుడు నిన్ను ఏలితే దేవుడి వాక్యోపయోగంలో నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. దేవుడే నిన్ను ఏలితే దైవ కూడికకు దూరంగా ఉండవు. శత్రువే నిన్ను ఏలితే ప్రతికూలంగా నడుచుకుంటావు, ప్రతికూలమైన స్థానికి పరిగెత్తుకుని వెళ్తావు. ఎవరు నిన్ను ఏలుతున్నారు? అయితే దేవుడు కాకపోతే లోకాధికారి నిన్ను ఏలితే ఆయా స్థానం పరిగెత్తుకుని వెళ్తావు. దేవుడే నిన్ను ఏలితే. పెట్రోల్ బంక్ దగ్గర ఒక పోస్టర్ ఉందట. ఏంటో తెలుసా? ఆదివారము సెలవు. ఏ వారము? ఆదివారమే ఆదాయం ఎక్కువ వస్తుంది, అవునా కదా? ఏమయ్యా ఆదివారం సెలవుని రాసినావంటే, ఆదివారమున నన్ను పుట్టించి కాపాడి స్థితిలో ఉంచిన ఆయనను ఆరాధించకుండా నేను మౌనంగా ఉండను. ఈ పెట్రోల్ అమ్ముట వలన ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. కానీ నేను బ్రతకాలి అంటే ఆయన యొక్క కనుసూపు నాకు కావాలి. నేను ఆయన వాడనైతే, ఆయన నా వాడైతే తప్పకుండా ఆదివారం రావాల్సిన ఆదాయం కంటే ఎక్కువ ఇస్తాడు. చెప్పగలవా? ఈ దినము ప్రార్థన ఉంది కనుక వెలుపల కార్యక్రమాలకు వెళ్ళనని, ఈ దినము ఆరాధన ఉంది కనుక నేను అటు నుంచి వెళ్ళకుండా ఆలయానికి వెళ్ళగలని చెబుతున్నావా? ఇంటికి బంధువులు వస్తే ఆరాధనకు ఆగిపోయేటప్పుడు కొంతమంది, మటన్ బిర్యానీ తెచ్చి ఆగిపోయేటప్పుడు కొంతమంది. తెలుసుకోవాలని తెలియజేస్తున్నా, సరిచేయబడాలని తెలియజేస్తున్నా. హామాను తన యొక్క బట్టలు చూపుకోలేదు. రెడీ చదువుతున్నా. యోనా గ్రంథం 3వ అధ్యాయము 3:6 చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము. యోనా గ్రంథం 3వ అధ్యాయము చదువునాక 4వ వచనం 5వ వచనం. ఆ సంగతి నినివే రాజు వినినప్పుడు. ఏంటి ఆ సంగతి? యోనా ఆ 3 దినాల ప్రయాణం పట్టణంలోకి వెళ్ళి ఇక 40 దినాలకు పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పినాడట. ఏం చెప్పినాడు? యోనా ప్రకటన ఏంటి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, ఆలయానికి రాకుండా ఆశీర్వదించును గాక, ఆదివారం రాకుండా చికెన్ బిర్యానీ తిన్నగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటే ఆ ప్రకారంలో ఆదివారం ఆలయానికి రాకుండా సాయంత్రం వెళ్ళి అయ్యగారు ఏం చేయాలి? ప్రభువు మిమ్మల్ని దీవించును గాక, ప్రభువు మీకు తోడుగా ఉంటుంది గాక, తన సన్నిధి కాంతి నీపై ప్రకాశించును గాక అంటే ఎక్కలేని ఆనందం. యోనా ప్రకటన ఏంటి? చదవండి. యోనా ప్రకటన ఏంటి? 3:4. యోనా పట్టణంలో
చూడండి. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా సార్ యోనా ప్రకటన ఏంటయ్యా అంటే 40 దినాలకు నాశనమైపోతారు అన్నాడు. చెప్పిన వాటంటే ఏమన్నాడు? ఇక ఎవరి యోనా నినివే పట్టణపు వాసి కాదు. ఎవరి యోనా ఆ నినివే పట్టణస్థులు ప్రవక్తగా ఎన్నుకున్నవాడు కాదు. ఉన్న పాటన యోన ప్రత్యక్షమే చెప్పిన మాటలవి. నినివే పట్టణానికి వెళ్ళిన యోన నోరు తెరిచి చెప్పిన మాటలు ఏంటయ్యా అంటే ఇక 40 దినాలకు పట్టణము నాశనం అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి రాజు? రాజు ఏం చేయాలి? కుర్చీలో కూర్చొని ఊరు కూర్చోవాలన్నా, ఫ్యాన్ కింద కూర్చొని కళ్ళ మూసుకోవాలన్నా, దిక్కులు చూడాలన్నా రాజు ఏం చేయాలి? యోనాను విడిపించండి అన్నది. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చినావు? మీరు చెప్పే సమాచారం ఏంటి? జాగ్రత్త, నోరు కాసుకో, లేకపోతే నిన్ను శరసాల్లో పెట్టి అనాలి కదా. శరీరానుసారైతే ఆ మాటే చెప్పాలి. నువ్వు చేసేది సరికాదు అంటే ఏం చేస్తావు? సరికాదు సరి చేసుకుంటావా? తిరగబడతావా? ఎగబడతావా? దూషిస్తావా? ద్వేషిస్తావా? మగం మార్చుకుంటావా? మూతి చెట్లిస్తావా? సరి చేసుకోవడం తప్ప అన్నీ చేస్తాం. మనకున్న మంచి సుగుణం. ఎవరో ప్రకటించి ఇక 40 దినాలు పట్టణం నాశనం అయిపోతుంది అనగానే విన్న ప్రజలు ఉపవాసం ఉండి బట్టలు మార్చుకొని పశ్చాత్తాపడితే రాజే ఆ మాట విని చదువుని మాట చదువు 3:6 ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు సింహాసనము నుండి దిగి తన వస్త్రములను గోనె పట్ట కట్టుకున్న తర్వాత చేసిండు. ఎవరు? ఆయన రాజు అండి. మేము రాజుగా మేమెందుకు కూర్చుంటాం? ఆయన రాజుగా పుట్టి పూర్తిలో కూర్చున్నాడు. నేను రాజు అనుకున్నావా? ఇక 40 దినాలకు నినివే పట్టణము నాశనమైపోతుందన్న వార్త విని ప్రజలు పశ్చాత్తాపడితే రాజు దగ్గరికి యోనా వెళ్ళలేదు. ఆ మాట ఆ నోట ఈ నోట పడి ఆ వార్త రాజుగారికి తెలిసింది. రాజు చేసిన పని ఏంటయ్యా అంటే సింహాసనము నుండి దిగి తన వస్త్రములను తీసివేసి బూడిదలో కూర్చొని తర్వాత వచ్చింది. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపతుడై మనము లైము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు. చాలా బూడిదలో కూర్చున్న రాజన్న మాట ఏంటో తెలుసా? దేవునికి కోపం వచ్చింది, దైవజుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఏమి తినకుండా ఏమి తాగకుండా ప్రభు వైపు మన కన్నులు ఎత్తుతాం. ఎవరు వైపు ఎత్తాలి? డ్యూటీకి వారానికి ఒకసారి వెళ్తారా? డ్యూటీకి వారంలో 2 సార్లు వెళ్తారు. డ్యూటీకి 6 రోజులు వెళ్తారు. స్కూల్కి పిల్లలు వారంలో 2 రోజులు వెళ్తారు. ఈ మనిషి అంత ఇంగ్లీష్ తెలుగు గురించి రాదు. ఎన్ని గంటలు కూర్చోవాలి స్కూల్లో? ఉదయం 6 గంటలకు వచ్చే సాయంత్రం 6 గంటల వరకు కూడా పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్ళి. అవునా కదా? ప్రతిరోజు వెళ్తారు. ఒకరోజు 6 గంటలకు వెళ్ళి మరుసటి రోజు 12 గంటలకు వెళ్ళరు. అవునా కదా? ఆదివారం కూడా స్కూల్ ఉందంటే ఆ రోజు కూడా పరిగెత్తుకుని వెళ్తారు. అవునా కదా? ఎందుకు వెళ్ళాలి అంటే చదువు నేర్చుకుంటే, విద్య నేర్చుకుంటే ఏదైనా ఉద్యోగం వచ్చేదేమో అని. నిజంగా వచ్చదా ఏమో తెలియదు. నేను బీటెక్ చేసినా అండి, నాకు ఏం పనికి రాకుండా దానికి ఎవరేం చేయాలి? నువ్వు చదివిన బీటెక్ నిన్ను ఆ టెక్ లేక నడపడం ఒక టెక్ లేక తీసుకెళ్ళిపోయింది.
శ్రద్ధతో చదవలేదు కనుక నీకు కూడా పేరు తోకమంది బీటెక్. నీ అమ్మటి బీటెక్ చేసిన వాడికి 50,000 వచ్చే, నీ బీటెక్ 10,000 15,000 వచ్చింది. అంటే ఆ టెక్ ఈ టెక్ అంతే. తప్పు చదువుదా కోర్సుదా కాదు, దాని వినుటలో క్రమశిక్షణ ఉన్నటలో అది నీ యొక్క శక్తి సామర్థ్యాల మీద పట్టినా పాఠం మీద ఆధారపడ్డది. డ్యూటీకి వెళ్ళే ప్రతి వారు నిర్ణయించమైన సమయానికి వెళ్తారు, ప్రతిరోజు వెళ్తారు. సెలవు అనరోజు తప్పనిచ్చి, అవునా కదా? ఆలయానికి ఎప్పుడు వస్తాం? దేవుని మందిరానికి ఎప్పుడు వస్తాం? సరే, ఆదివారం వస్తాం. ఎప్పుడు వస్తాం? ఎప్పుడు వచ్చి నీకు ఎందుకయ్యా 1 గంట దాటిపోయి ముగించుకోవాలని చూస్తారేంటండి? నేను ఎదుగుతాను మీ ముఖములోని భాష. 7 దినాలు దేవుడు కాపాడితే 7వ దినాన కదా సోమవారం నుండి ప్రతిరోజు దేవుడు మనం కాపాడితే ఆదివారపు ఆరాధనకు వస్తాం. ఎప్పుడు వస్తాం? అనుకున్నప్పుడు వస్తాం. సరే, వచ్చిన నువ్వేం చేస్తావు? 10 సార్లు లోపలికి బయటికి దిగుతావు, ఏదో స్పెషల్ డాక్టర్ లాగా. ఆలయానికి నిర్ణయించిన సమయానికి వచ్చటం మనకు ఆశీర్వాదం. ఆలయానికి వాక్యం కొరకై పరిగెత్తుకొని వచ్చుట, వాక్యం మన జీవితాలు సరి చేసుకుంటా ఆశీర్వాదం. రాజు ఆ సంగతి విని దిగి వస్త్రములు తీసివేసి బూడిదలో కూర్చొని తానన్నమాట ఏమన్నాడు? ఆయన పట్టుకరండి. జాగ్రత్త, నీ మాట మార్చుకో. నువ్వు మాట్లాడే మాటలు సరైనవి. మా పట్టణం నాశనం కొడతావా నువ్వు? మరొకసారి నోరు తెచ్చి ఆ మాట చెప్తున్నావు అంటే నువ్వు ఉండవు అనలేదు. అవునా కదా? ఏమన్నాడు తెలుసా? ఒకవేళ దేవుడు పశ్చాత్తాపుడై ఒకవేళ నాశనం నుండి తప్పిస్తాడేమో. భస్మ బుధవారం నుండి మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. తెలుసా మీకు? రాముల గురించి కదా వచ్చిన వాళ్ళ కోసం సమాధానాలు 3 రకంగా ఉంటాయి. ప్రకటన చేసినప్పుడు పరిగెత్తుకొని వచ్చేవారు కొంతమంది రాకుండా ఏదో చెప్పేస్తారు అన్నమాట. ప్రార్థన కంటే మాకు మించిన పనులు ఉన్నాయండి రాము అని. కొంతమంది ఉంటారు, ఒకరు సరి చేసుకోవడం కోసం పరిగెత్తుకొని వస్తారు వాక్యం వినడానికి. ఇంకొక రకము అది మాకు కాదులే అన్నట్టు ఉంటారు. మరో రకము 3 రకాలండి ప్రజలు. తెలుసా మీకు? ప్రజలు ఎన్ని రకాలు? ఒకడు పరిగెత్తుకొని వచ్చి బ్రతుకు బాగు చేసుకుంటాడు. కొన్ని ప్రాంతాల్లో ఆచారము కొరకైనా ఆలయానికి వచ్చేవారు ఉంటారు. వాడు వింటాడో వినకుండా ఉంటాడో తర్వాత అంశం. ఆచారం కోసమైనా ఈ లెంట్ దినాల్లో ఉపవాసం ఉంటారు. ఆచారం కోసమైనా. మరో రకం ఉంటారే, వాళ్ళు వింటారో వినకుండా ఉంటారో అర్థమే కాదు. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, ఒక ప్రకటన ప్రకటించబడినప్పుడు అది నా కొరకే అని స్వీకరించి ఆ ప్రకటనకు లోబడితే అందులోని ఆశీర్వాదాన్ని పొందుతా. యోనా ప్రకటన చేసినాడు, ఇక 40 దినాలకు పట్టణం నాశనం అయిపోతుంది అన్నాడు. ఈ సంగతి విన్న రాజు చేసినాడు, నాకు కాదులేనట్టు లేదు, ఏం మాట్లాడుతున్నావు లేదు, అది నా కొరకే అన్నాడు. ఏమన్నాడు రాజు? అది నా కొరకే అనుకున్నావంటే నువ్వు చేసే పని ఏంటయ్యా అంటే నీవు దిగుతావు. నీకున్న పనులు విడిచిపెట్టి ప్రభు పాఠశాలకు పరిగెత్తుకుని వస్తా. ప్రభు పాఠశాలకు వెళ్ళి పశ్చాత్తాపంతో ప్రభు యొక్క కనికరాన్ని కోరుకుంటా, ప్రభు యొక్క సహాయం కొరకు వేడుకుంటా. నువ్వు ఎరుగుతూ ఏ విషయాల్లో దేవుడు దుఃఖపరుస్తూ వచ్చినావో, ఏ విషయాల్లో ప్రభు ప్రతికూలంగా నడుచుకుంటూ వచ్చినావో మనం బాగా ఎరుగుతూ మన బుద్ధిహీనత ఏంటో తెల్లా. మనం ఏ విషయాల్లో దేవుడు ప్రతికూలంగా నచ్చినామో బాగా తెలుసు. ప్రభువానికి తెలియదే ఉంది నాయన. కొంతమంది చాలా తెలుగులో ప్రార్థన చేస్తారు, నీకు తెలియదే ఉంది నాయన, ఆయనకు అంతా తెలుసు. రండి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం
యోహాను సువార్త 2వ అధ్యాయం 23 చదువు నాయన. 23 24 చదవండి ఒకరు. ఆయన పస్కా పండుగ ఆ, సమయమున ఆ, యెరూషలేములో ఉండగా ఆ, ఆ పండుగలో అనేకులు ఉమ్, ఆయన చేసిన సూచక్రియలను చూసి ఉమ్, ఆయన ఆ, ఆయన నామమందు విశ్వాసం ఉంచరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారు వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని అంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడునూ మనిషిని కూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యక్కర్లేదు. సార్ ఈ 3వ వచనం రాయడం మాట ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన కానా వివాహములో అద్భుతము చేసిన తర్వాత అనేక సూచక్రియలు చేసినాడు. ఈ సూచక్రియలు చూసిన వారు అనేకులు ఆయన విశ్వాసం ఉంచినారు. అనేకులు ఆయన విశ్వాసం ఉంచితే వారు నా పిల్లలు అన్నాడు దేవుడు. ఆయన తన్ను వారి వశము అందరినీ దేవుడు. చదవండి ఆ మాట. చదవండి, అందరం చదువుతున్నామా? అందరం చదువుతాం. 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనిషిని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుల గురించి సాక్ష్యము నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం నీ కోసం చెప్పు. ఏం చెప్పాలి? నేను ఎలాంటి వాడనంటే ఆయన వల్ల ఈ స్థితిలో ఉన్నానని సాక్ష్యం చెప్పు. కొంతమంది సాక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే ఆయన గురించి తెలుసా, ఈయన గురించి తెలుసా, ఎంత సమయం అయిపోయినా ఇంకా అయిపోలేదు, ఇంకొంచెం బాగుంటుంది. కోడలు అత్త కోసము, కోడల కోసము, భార్య భర్త కోసము, విశ్వాసులు నేను ఆలయానికి వెళ్ళనండి, వెళ్ళినా విననండి, నేను అనుకున్నట్టు వెళ్తానండి అని చెప్పడు ఆ మనిషి. ఫంక్షన్లో కూర్చొని పాస్టర్ గారి కోసం చెప్తున్నాడంట. ఆయన చెప్పాల్సిన పని ఏంది? ఏనాడు ఆడగలు సరైన సమయానికి నేను వెళ్ళను, వెళ్ళినా కుటుంబంలో కూర్చోను, ఆ మాటలు నేను వింటే నా బతుకు బాగుండు, ప్రార్థన రావడం అని చెప్పాలి. అది చెప్పడు ఆయన. అది తప్ప పక్కన వాళ్ళ గురించి అవసరమా? అది నీకు అవసరమా? అది ఆ కూడికి. ఆ కూడికేంటి? మనుషుల గురించి ప్రభువునకు సాక్ష్యం ఇవ్వవలసిన అక్కర్లేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు. నీ కాలముతో ఆయన వశంలో ఉన్నాయి. వివాహం కాకమునుకు, వివాహం అయిన తర్వాత, ఉద్యోగం రాకమునుకు, ఉద్యోగం వచ్చిన తర్వాత, నువ్వు పుట్టినప్పుడు, పెరిగినప్పుడు నీ జన్మ వృత్తాంతం అంతయు ఆయనకు దేవుడు ప్రేమించి ఒక స్థితిలో ఉంచే విడిచిపడగాక జాగ్రత్త. మన ఆరంభం ఆయన తెలుసు. ఆరంభాన్ని అంతరంగంలో ఉంచుకొని దీనులమై బతకాలి. అది క్రైస్తవ్యం. ఏంటయ్యా అంటే మన ఆరంభాన్ని గుర్తు చేసుకొని, ఆరంభాన్ని అంతరంగంలో ఉంచుకొని దీనత్వం కలిగి ఉండే భక్తి. నీ ఆరంభాన్ని మర్చిపోయి ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి మాట్లాడుతున్నామంటే అది భక్తి కాదు. దాని ఏమంటారు? భక్తి తక్కువ. బడాయా, అది లడాయి. భక్తి మన గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. భక్తి అంటే మన గురించి ప్రార్థనకు ఎలా వెళ్తున్నావు, ప్రార్థనలో ప్రార్థిస్తున్నావా, వాక్యం వింటున్నావా, వాక్య పెరుగులో బ్రతుకు సరి చేసుకుంటున్నావా, అది భక్తి. మీరు రండి, దేవుని మాట్లాడండి, సరి చేసుకోండి అని చెప్పాలి. రాజు అంటున్నాడు, రండి, తినకండి, తాగకండి, ప్రభు వైపు చేతులు ఎత్తండి. రాజు అన్నాడా? రాజు అంటే సాక్ష్యం ఇచ్చింది. రాజు ఏమనాలి? అరే ఒకవేళ నాశనం అయితే మీరు నాశనం అయిపోతాను, నేను మాత్రం నాశనం కాదు, నేను రాజును కదా అనాలి. అవునా కదా? ప్రకటన పట్టణానికి వచ్చింది, ఒక వ్యక్తి కోసం రాలేదు. ప్రకటన వచ్చింది ఎవరికి? నినవే పట్టణం కోసం. ఇప్పుడు రాజు ఏమనాలి? మీ అంత తప్పు నేను చేసి ఉండాలి, వస్తే మీరు నాశనం అయిపోతారు కానీ నేను మాత్రము అనాలి. అలా అనలేదు. రాజు ఏం చేసినాడు? తాను తన నోరు తెరిచి అన్నమాట, తినకండి, తాగకండి, ప్రభు పాదాలు పట్టుకుందాం. మనమేం చెప్పాలి మన పిల్లలకు? రండి, తినక తాగక ప్రభు పాదాలు పట్టుకుందాం, రాబోయే ఉగ్రతను తప్పించగలుగుతాం. ఎరుగుతువా? చుట్టూ మరణం ఉంది. రష్యా ఉక్రెయిన్ల యుద్ధ వాతావరణము ఇక కాస్త
పెరిగిందంటే ఏమవుతుందో తెలుసా? పెరగకుండా ఉండను గాక. ఈ దేశానికి ఆ దేశం, ఆ దేశానికి ఈ దేశము, అలా ఇలా తోడైతే ఊహించని విధానంలో ఇక్కడ కూర్చున్నా మనం కూడా సజీవంగా ఉండలేము. తడిసి తడిసి గాలివాన జడివాన అయితే ఎరుగుమా మనపై శత్రువు యొక్క ఆయుధం మరణం వెళుతుంది. చుట్టూ మరణం, చుట్టూ మరణం. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు చుట్టూ ఉన్న ఈ కోవిడ్ వల్ల మన బ్రతుకులు అవి కాదా? కోవిడ్ వల్ల మన బ్రతుకులు ఏంటి? కోవిడ్ చెప్పింది ఏంటో తెలుసా? చెప్పండి. కోవిడ్ ఒక సారాంశం చెప్పింది. ఏమిటో తెలుసా? ఇప్పుడు ఉన్నావా ఇదే నీది, ఆ తర్వాత నీది కాదు. తిన్నావా ఇదే నీది. మనమేంటో కోవిడ్ మనకు చెప్పింది. కోవిడ్ ఏం చెప్పింది? ఏం చెప్పింది? జాగ్రత్త, నా ఏటు పడితే నీకు ఏమున్నా ఏది నేను కాపాడదని చెప్పింది కోవిడ్. చెప్పిందా? కోవిడ్ ఏం చెప్పింది? నీకు ఇంత డబ్బు ఉన్నా, ఇంత బలగం ఉన్నా ఎవరు నీ ఎంట రాకుండా నేను అని చెప్పిందా చెప్పలేదా? దుబాయ్ షేట్ అంట ఆయన, వాళ్ళంతా బంగారే, వాళ్ళంతా బంగారే. సస్తే ఎవరు వెళ్ళకుండా పూసేసిండ్రు. షేట్ వాళ్ళంతా బంగారే. వాళ్ళంతా బంగారం తెలియాలి. కొన్ని దినాలు సంతాప దినాలు ప్రకటించి ఆడంబరంగా భూస్థాపన చేయాలి. అవునా కదా? కోవిడ్ అంటుంది, ఏమంటుందో తెలుసా? నా ఏటు పడితే నీ అంట ఎవరు రాక ప్రొక్లైనే కూర్చిపెట్టాలని చెప్పింది. ఏం చెప్పింది? ఎంత దుఃఖకరమైన పరిస్థితి. దేవుడు ప్రజలు విడిచిపెట్టినాడు. దేవుడే కాపాడకపోతే విశేషం ఏంటి అంటే అడుక్కునే వారికి ఎవరికి కోవిడ్ రాలేదంట. ఎవరికి కోవిడ్ రాలేదు? అడుక్కునే వారికి. వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండదు, అయినా వాళ్ళకి రాలేదు. ఎందుకయ్యా అంటే దేవుడికి వాళ్ళకి అలాంటి ఇమ్యూనిటీ ఇచ్చింది అంతే. నినివే ప్రజలు, నినివే రాజు ఏం చేసినాడు? ఏం చేసినాడు? సింహాసనం దిగి. సింహాసనం దిగినాడా? టైం చూసుకున్నాడా? సింహాసనం దిగినాడా? అయ్యగారికి టైం కనపడలేదు అనుకున్నాడా? సింహాసనము, తన బట్టలు, ఊళ్ళలో తన అన్నమాట తెలుసా? ప్రభువా మమ్మల్ని బ్రతికించు, బ్రతికిస్తే బెస్ట్లుగా బ్రతకం. మీ దుర్మార్గ క్రియలు విడిచిపెట్టండి. హామాను గోనె పొట్ట కట్టుకున్నాడా? లేదు. మొర్దెకై గోనె పొట్ట కట్టుకున్నాడు. మొర్దెకై తన బట్టలు చుప్పుకున్నాడు. శత్రువు యొక్క ప్రణాళిక నుండి తప్పించబడాలి అంటే ప్రార్థన అవసరం. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడాలంటే ప్రార్థన అవసరం. నినివే ప్రజలు గోనె పొట్ట ఎందుకు కట్టుకున్నారు? దేవుని చేత నుండి తప్పించబడ్డానికి. అవునా కదా? దేవుని కోపాల నుండి తప్పించబడ్డానికి. ఒకవేళ దేవుని నమ్ముకున్నావా, నీ కోర్టు శత్రువు ఉన్నాడు, వాని చేతుల నుండి తప్పించబడాలి అన్నా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో 2 రకాలుగా మరణం వస్తుంది. ఒకటి దేవుని వలన, రెండవది దుష్టుని వలన. 1, 2 దేవుని విడిచి మర్చినందుకు దేవుని కోపాగ్ని వస్తుంది. దుష్టులతో అనుసరించినందుకు దుష్టుడు మనకు ప్రతికూలంగా పన్నాగం వేస్తూ ఉన్నాడు. హామానుకు కోరుకున్నట్లు మొర్దెకై ఉండనందుకే మొర్దెకై యొక్క జనాంగాన్ని చంపడానికి, మొర్దెకై జనాంగమును చంపడానికి హామాను ఒక తాకీదును రాజు చేత రాయించినాడు. ఆ తాకీదు సారాంశం ఏంటయ్యా అంటే యూదా జనాంగాన్ని 12వ మాసము 13వ దినాన పూరీమాను దినమున యవనులను, పిల్లలను, స్త్రీలను, పురుషులను చంపి దోచుకోవాలి. ఆ మాట విన్నాడు మొర్దెకై బట్టలు చింపుకున్నాడు. ఆ వార్త విన్నాడు మొర్దెకై గోనె పట్ట కట్టుకున్నాడు. ఆ వార్త విన్నాడు మొర్దెకై ప్రభు వైపు తన చేతులు ఎత్తినాడు. ఎరుగుదుమా, మనము దేవుని చేతిలో ఉన్నామా? దేవునికి వెలకలో ఉన్నామా? దేవునికి వెలకలో ఉంటే మనకు, మన ఇంటి వారికి భద్రత లేదు. సాతాను అంటున్నాడు, యోబు పిల్లలకు, యోబులకు కలిగిన అంతటికి నువ్వేం చేసినావు? ఏం వేసినావు? ఎవరు వేసినారు? దేవుడి యొక్క భయభక్తులు కలిగి జీవిస్తే నీ చుట్టూ కంచె ఉంటుంది. భయభక్తులు లేకపోతే కంచె కత్తరించబడుతుంది. ఎవరైనా వస్తారు, ఏమైనా చేస్తారు, ఏదైనా జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మొర్దెకై తన బట్టలు చింపుకున్నాడు.
మొదకై తన బట్టలు చింపుకున్నాడు, మొదకై గోడ పట్ట కట్టుకున్నాడు, తన జనాభాను కాపాడబడాలి. ఓ తల్లి, ఓ తల్లి, శత్రువు యొక్క కబంధమైన హస్తాల్లో నువ్వు నీ పిల్లలు బంధించబడ్డారని నువ్వు ఎరుగుదువా? నీ పిల్లలు దేవుని చేతిలో ఉన్నారా, దుష్టుని చేతిలో ఉన్నారా? నీవు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉంటే వాక్యం వినుటకు, దేవుని చేతిలో ఉంటే ఆలయానికి వచ్చుటకు, దేవుని చేతిలో ఉంటే దేవునింట్లో పని చేయడానికి నువ్వు ఇష్టపడతావు. దేవుని ఇంటికి వచ్చినప్పుడు నీకు ఇష్టం లేదంటే నిన్ను దుష్టుడు వెళ్తున్నాడు. విన్న వాక్యానుసారంగా బ్రతుకు సరిదిద్దుకోవాలంటే నిన్ను దుష్టుడు వెళ్తున్నాడు. దేవుని ఇంటిలో కూడా ఇష్టాయిష్టంగా ప్రవర్తిస్తున్నామంటే నిన్ను దుష్టుడు వెళ్తున్నాడు. వాడిని మరణానికి అప్పగిస్తాడు. మరణంపై బలం కలిగిన వాడు అపవాది. అపవాది యొక్క క్రియలు లైపోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినాడు. నిన్ను నన్ను మరణ బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలి అయినాడు. నిన్ను నన్ను విడిపించడానికి, సాతాను చేతులు బంధించబడిన మనం విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణాన్ని పొందినాడు. ఆయన ఓటకం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన దుష్టుడు ఏమీ చేయలేడు. దుష్టుని చేతిలో నీవు నేను బలి కాకుండా, దుష్టుని చేతిలో నీవు నేను నాశనం కాకుండా నీవు నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రుడుగా, విక్తుడుగా, వస్త్రహీనుడుగా జన్మించినాడు. మన పాపముల కొరకై ఆయన తనలో ఉండకేయటం, ఆయన చేతుల్లో చీరలు, ఆయన ప్రక్కన కొట్టుకోటు, ఆయన సిలువలో వేలాడుతూ ఆయన చనిపోయినాడు. దుష్టుని చేతుల నుంచి విడిపించడానికి. ఓ తల్లి, నీ పిల్లలు ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నారా? లోకం చేతిలో ఉన్నారా? దుష్టుని చేతిలో ఉన్నారా? అయితే వారిని మరణం వెళ్తుంది, జీవం వెళ్ళటం లేదు. నువ్వు దేవుని చేతిలో ఉంటే ఆయనను కాపాడతా, ఆయనను భద్రపరుస్తా. ఆయన చేతిలో నుండి ఎవడు అపహరించలేడు. ఇంతకు నీవు ఎవరి చేతిలో ఉన్నావు? నినివే వారు దేవుని చేతిలో లేరు. దేవుని చేతిలో ఉండడానికి, కాపాడబడ్డానికి వారు ఆ మాట విన్న మరుక్షణమే వారు తమ ఉన్న స్థితి నుండి, స్థానము నుండి దిగి బట్టలు మార్చుకొని పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగినారు. ఎందరో కరోనా వల్ల వచ్చిన నీవు నేను బ్రతికించదగ్గ. మనలో కూడా చాలా మందికి కరోనా వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకు దేవుడు బ్రతికించినాడు? నిండా తిని నిమ్మలంగా ఇష్టానుసారంగా జీవించడానికి కావలసిమా? దేవుడు బ్రతికించినాడు బ్రతుకు మార్చుకోవడానికి. దేవుడు బ్రతికించినాడు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డానికి. ఎందుకు దేవుడు బ్రతికించినాడు? ఎందుకు దేవుడు బ్రతికించినాడు? మన ప్రవర్తన దిద్దుకోవడానికి. ఎందుకు బ్రతికించినాడు? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డానికి. మనము కూడా దేవుడి పిల్లలుగా ఉండడానికి పరీక్షిస్తున్నాం. మనం ఎదుగును ఎలా బ్రతుకుతున్నామో, ఎలా నడుస్తూ ఉన్నామో, ఎలా జీవిస్తున్నామో మన గురించి ఒక సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు. మన గురించి మనకు సాక్ష్యము, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పు, నా గురించి నేనే సాక్ష్యం చెప్పాలి. దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తాం. ఏమని? అయ్యా నువ్వు అందరినీ ఎరిగిన వాడవు, అయ్యా నిజముగా నీ యొక్క విశ్వాసం ఉంచుతున్నా, మీ మాట విని నీ కొరకు జీవిస్తాను అని నినివే ప్రజలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారిపై ఉన్న ఉగ్రత నుండి, మరణం నుండి, కోపత నుండి దేవుడు బ్రతికించిన. నినివే ప్రజలు నాశనం అయిపోయినారా? బ్రతికినారా? వారు బ్రతకడానికి కారణం ఏంటి? పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకున్నారు, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో వేడుకున్నా. విని విడిచిపెట్టలేదు, మాకు కాదులే అన్నట్లు విని విశ్వసించి విధేయులై తమ జీవితాన్ని సరి చేసుకున్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెడుతున్నావా? విన్న వాక్యాన్ని పునరుద్ధరిస్తున్నావా? విన్న వాక్యానికి ప్రతికూలంగా నీవు కూడా సంభాషిస్తున్నావా? జాగ్రత్త, రాబోయే ఉగ్రతను తప్పించబడి. విన్న వాక్యంలో జీవితాన్ని సరి చేసుకున్నావు, నిలుచుకుంటావు, ధన్యుడవుతా, నీవు నీటి వారు కాపాడబడతా. బ్రోకరిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. బ్రోకరిద్దాం. మొర్దెకై తన బట్టలు చింపుకున్నాడు. మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో మేమంతా మరణము కింద ఉన్నాము, మేము నాశనం కింద ఉన్నాము నాయన, మమ్మను బ్రతికించవా, మమ్మను బ్రతికించవా, మమ్మను బ్రతికించవా. దేవుడు యూదా జనాంగాన్ని కాపాడినాడు. దేవుడు యూదా జనాంగాన్ని కాపాడినాడు. దేవుడు నినివే పట్టణాన్ని కాపాడుతూ వచ్చింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని తెరుద్దాం. దిక్కులు చూడగాకు, దిక్కులు చూడగాకు, దేవుడు వైపు చూడు. దిక్కులు చూడగాకు, దేవుడు వైపు చూడు. ప్రభువా
నేను ఎదుగుతున్నాయని నా మాటలు ఎలాగున్నాయో, ప్రభువా నేను ఎదుగుతున్నాయని నా నడక ఎలాగుందో, ప్రభువా నన్ను నేను ఎదుగును నిన్నే ఎగకపోయినాను ఆయన. నాకు తెలియదు నాకున్న పాపరోగాన్ని బట్టి మరణం సిద్ధంగా ఉందని. నిజంగా నా పాపాలు బట్టి నువ్వు కోపాగ్ని కుమ్మరించినగా, నా పాపాన్ని బట్టి తీర్పు తీర్చిన నేను సజీవంగా ఉండలేనే. నేను కలిగి ఉన్న అన్నీ ఉంటాయి, నేనే ఉండలేనే. అయ్యా నన్ను క్షమించు నాయన. మొదకై పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిలవే ప్రజలు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా మమ్మల్ని బ్రతికించు, అయ్యా మమ్మల్ని బాగు చేయి, మా ప్రవర్తన దిద్దుకుంటాం, నీ వైపు చూస్తాం, మా దుర్మార్గ క్రియలు విడిచిపెడతాం. నీవు తప్ప మమ్మల్ని కాపాడేవారు, నీవు తప్ప మమ్మల్ని సంరక్షించేవారు, నీవు తప్ప మమ్మల్ని బ్రతికించేవారు మా ఎవరు లేరు. నిలవే ప్రజలు ప్రభు వైపు చూచినారు, యోనా ప్రకటన విన్నారు, విశ్వసించినారు, విధేయులైనారు, బ్రతుకును మార్చుకున్నారు. మోకరించగలిగితే మోకరించు, మోకరించడానికి శరీరం సహకరించకపోతే నిలబడి ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించు నాయన, ప్రభువా నన్ను క్షమించు నాయన. నా గురించి నా భర్తకే తెలియదు, నా గురించి నా భార్యకు తెలియదు, నా గురించి నా పిల్లలకు తెలియదు. తెలిస్తే వారు నాకు సహవాసం చేయరు నాయన. అన్నీ తెలిసిన నీవు ఇంకా నాతో మాట్లాడుతున్నావు నా క్షేమాన్ని కోరి. అయ్యా నా యొక్క బ్రతుకు మార్చుకుంటాను ఆయన. అయ్యా నన్ను క్షమించువా, అయ్యా నన్ను కడగవా, నా దుర్మార్గ క్రియలు విడిచిపెడతాను నాయన. రహస్యముగా చేసిన ప్రతి పాపాన్ని, రహస్యముగా చేసిన ప్రతి దుర్మార్గ క్రియలు నీవు బాగుగా ఎరుగుదువు. నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. అయ్యా నన్ను బ్రతికించు నాయన. నేను నా ఇంటి వారు మరణం కింద ఉన్నా, నీ కోపాగ్ని కింద ఉన్నాను నాయన. అయ్యా మమ్మల్ని క్షమించు. అయ్యా మమ్మల్ని గురించి మేము సాక్ష్యం ఇవ్వకుండా పక్క వారి నుంచి సాక్ష్యం ఇచ్చే స్వభావం కలిగి ఉన్నాం తల్లి. మమ్మల్ని క్షమించురా. మీరు అందరినీ ఎరిగిన వాడు నాయన. నా బ్రతుకును ఎరిగిన వాడు, నా బ్రతుకు గురించి మాట్లాడక ఎదుటి వారి బ్రతుకు మాట్లాడి బుద్ధిహీనుడు అయిపోయినానే. అయ్యా క్షమించు నాయన. నా క్షేమాన్ని కోరేవాడిని కూడా గుర్తించుకున్న ప్రతికూలంగా మాట్లాడుతూ వచ్చినానే, మాట్లాడి మంచివాడిని అనుకుంటూ వచ్చినానే. అయ్యా క్షమించు నాయన. నేను ఏ ప్రజలు యోనాకు ప్రతికూలంగా మాట్లాడలేదు, నేనైతే మాట్లాడుతూ వచ్చిన, అయినా నన్ను బ్రతికించినావు నాయన. నన్ను క్షమించు అయ్యా, నన్ను క్షమించు ఆయన. అయ్యా నన్ను పెరుగు నాయన. అయ్యా నన్ను పవిత్రపరచు ఆయన. ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం,
వేయడో